దేవాదాయ శాఖ నిధులని తల్లికి వందనం అనే పథకం కోసం మళ్లిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో భలే ఇంట్రెస్టింగ్గా కనపడతా ఉంది. 26 కోట్ల రూపాయలకు పైగా దేవాదాయ శాఖ నిధులు తల్లికి వందనం అనే పథకం కోసం మళ్లిస్తున్నామని చెబుతూ ఎవరైనా క్వశ్చన్ చేస్తారనో ఏమో. బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకి ఈ నిధులు అందిస్తాం అని చెప్తూ ఉన్నారు కదా. దేవాదాయ శాఖ నిధులు అంటే ఆలయాల పరిరక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కదా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన రాజకీయ హామీ కోసం ఎలా కేటాయిస్తారు అని అడుగుతారనే ఉద్దేశంతోనేమో చాలా వ్యూహాత్మకంగా ఆ పాయింట్ని మెన్షన్ చేసినట్టున్నారు. ధర్మం గురించి తెల్లారులేస్తే రాజకీయ ప్రకటనలు ఇప్పుడు సర్వసాధారణమైన ఏపీలో తీరా దేవాదాయ శాఖ నిధులనేమో ప్రభుత్వ పథకాల కోసం మళ్లిస్తూ ఉన్నాం. సరే, చదువు కోసం కేటాయించడం మంచిదే అని సరిపెట్టుకోవాలా, లేదంటే ధర్మం పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తారు కానీ దేవాదాయ నిధులను మాత్రం అవసరాల కోసం వాడుతున్నారు అని అనుకోవాలా అనే మీమాంస తలెత్తుతూ ఉంది కదా.